హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. సో చాలా రోజులైంది కదా ఇలా వ్లాగ్ చేసి. సో ఈరోజు ఏంటంటే రెడీ అయిపోయాను చక్కగా. అన్నమాచార్య కీర్తనలు షూట్కి వెళ్తున్నాను. ఇక్కడ హెచ్ఎంటీవీ వాళ్ళు జూబ్లీ హిల్స్లో అనమాట నాదోపాసన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఎపిసోడ్ వైజ్గా చేస్తున్నారు. నాకేంటంటే ముందు రోజు నాడు సడన్గా అడిగారు, ఇలాగా అవైలబుల్ ఉన్నారా మేడం, ఇలాగా అన్నమాచార్య కీర్తనల ప్రోగ్రామ్ అది షూట్ అవుతోందని చెప్పి. సో అన్నమాచార్య కీర్తనలు అంటే మనం ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా పక్కన పెట్టేసి దానికి ముందుగా రెడీగా ఉంటానని మీ అందరికీ తెలుసు కదా. సో ప్రిపరేషన్ లేకపోయినా కూడా అలాగే ఓకే చెప్పేసి ఇంకా పొద్దున్నే ఇలా మా వారి హెల్ప్తో మా వారు అక్కడ దింపేసి వెళ్ళిపోయారు. సో షూట్కి సంబంధించి నేను ముందుగానే ఇంట్లోనే రెడీ అయిపోయాను. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్లో షూటింగ్ అవుతుంది, థర్డ్ ఫ్లోర్లో మేకప్ అది అంతా ఒక్కసారి సరి చేసేసుకొని హెయిర్ అది డైరెక్ట్గా మనం షూట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అసలు టైం లేదు, లేట్ అయిపోయింది అది చెప్పే టైంకి. లక్కీలీ 2 షూట్స్ అంటే టోటల్ 4 షూట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ షూట్ ఆల్రెడీ అవుతున్నట్టుంది. ఎంత ప్రాబ్లం అయిందంటే స్టార్ట్ అవుదామనే టైంకి ఒక 45 మినిట్స్ నుంచి నేను క్యాబ్ బుక్ చేసుకుంటున్నా కూడా అసలు అవ్వలేదు. ఇంకేంటంటే అప్పటికప్పుడు ఇంకా మా వారిని తీసుకెళ్ళి దిమ్మంటే దింపేశారనమాట. సో ఈ కాస్ట్యూమ్తో మెట్లెక్కుతో చేతిలో బ్యాగ్, 2 చేతుల నిండా బ్యాగులు ఉన్నాయి. ఇలా కాస్ట్యూమ్తో ఇలా మెట్లెక్కి ఇలాగా మేకప్ రూమ్లో నుంచున్నాను. సో చాలాసేపు అయింది కాబట్టి కొద్దిగా టచ్ అప్ అది ఇచ్చుకుందాం అని చెప్పి కూర్చున్నాను. కానీ ఫేస్ బాగానే ఉందని చెప్పి ఇంకేం చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ రూమ్లో ఉండమన్నారు. మా ముందు ఒక ఎపిసోడ్ షూట్ అవుతుందన్నమాట. సో 2 ఎపిసోడ్స్కి సంబంధించి మొత్తం 4 ఎపిసోడ్కి సంబంధించి మొత్తం 8 మందిని తీసుకున్నారు. ప్రోగ్రామ్కి 4 చొప్పున, ఎపిసోడ్కి 4 చొప్పున. సో వీళ్ళు ఫస్ట్ షూట్ వాళ్ళు అనమాట. సో లాస్ట్కి వచ్చేసిందని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా వచ్చేయమన్నారు సెకండ్ షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పి. చూసారా డెకరేషన్ ఎంత బాగుందో, ఎంత డివినిటీ, అసలు డివైన్ ఫీలింగ్ వచ్చిందంటే నాకు ఆ లోపలికి వెళ్ళగానే. సో శ్రీదేవక్క, ఈమె సీనియర్ సింగర్ అనమాట హైదరాబాద్లో. అలాగే వెనుకున్నది ఉమాపతి పవన్ కుమార్ గారు, అలాగే శ్రావణి. ఈ అమ్మాయి లేటెస్ట్గా రీసెంట్గా పాడితే తీగ ఫైనలిస్ట్ అయింది. సో మా మెయిన్ 4 ఒక బ్యాచ్ అనమాట. సో వీళ్ళది లాస్ట్ కీర్తన రికార్డింగ్ అవుతోంది. సో వీళ్ళది అవ్వగానే మాది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ షూట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ ఇప్పుడు సెకండ్ షూట్ కోసం రెడీ అవ్వడం కోసం వచ్చేసాము. సో 2 షూట్స్ ఉన్నాయి కాబట్టి 2 కాస్ట్యూమ్స్ వేసుకోమని చెప్పారు. ఎంత ఎగ్జాస్టింగ్గా ఉందంటే అసలు చాలా ఉక్కపెట్టేసినట్టు అయిపోయి ఆ టైం కొంచెం ఆ స్టూడియోలో ఆ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల కళ్ళు రెడ్గా అయిపోయినవి. సో ఇలా మళ్ళీ సెకండ్ షూట్కి సంబంధించి మైసూర్ సిల్క్ శారీ కట్టేసుకున్నాను. ఇది మా తమ్ముడు నాకు ప్రజెంట్ చేశాడు వాడి పెళ్ళైన కొత్తలో. సో ఇది కట్టుకున్నాను కానీ టెన్షన్ ఏంటంటే ఆ స్క్రీన్ మీద ప్రాపర్గా కనిపిస్తుందా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. సో సరే చూద్దాంలే ఇంకా అని చెప్పి కట్టేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మేము వెయిటింగ్ చేస్తున్నాము సెకండ్ షూట్ కోసం. సో ఫైనల్గా ఫస్ట్ రౌండ్ వాళ్ళది మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత మాది సెకండ్ ఎపిసోడ్కి రెడీ అయి కూర్చున్నాము. సో ఇలాగా రిహార్సల్స్ అవి చిన్నగా జరుగుతున్నాయి. అంతా సెట్ చేసుకున్నాము. సో ఈ కండువాలు అవి భలే ఉన్నాయి కదండి. సో పవన్ శర్మ ఆయన తీసుకొచ్చారట, కొంచెం ప్రొఫెషనల్ లుక్ కూడా వస్తుందని చెప్పి. సో అందరికీ ఆ కాస్ట్యూమ్కి తగ్గట్టుగా ఉన్న కలర్ ఇచ్చారనమాట ఆయన. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో తిను శ్రావణి రీసెంట్గా పాడతా తీగ ఫైనలిస్ట్లో ఉన్న అమ్మాయి. వీళ్ళిద్దరూ పవన్ శర్మ, శ్రావణి అద్భుతంగా పాడారు. అసలు ఎంత బాగా పాడారంటే చెప్పలేను. అండ్ మీ అందరి కోసం చిన్న బిట్ అనమాట అమ్మాయిది నేను రికార్డ్ చేశాను, వినండి. సో అదండి, ఈ చిన్న వ్లాగ్ చేయాలనిపించింది. అసలు టైం ఉండట్లేదు నాకు, రికార్డింగ్స్, షూట్స్, ప్రోగ్రామ్స్, సింగింగ్ ఈవెంట్స్ ఉండడం వల్ల. సో ఈ రకంగా మళ్ళీ చిన్న వ్లాగ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్ చేయడం జరిగింది. సో అలాగే సెకండ్ షూట్ ఏదైతే ఉందో అది ముందుగా టెలికాస్ట్ అయిపోయింది. ఆ లింక్ ఎవరైతే చూసారో చాలా థ్యాంక్ యూ సో మచ్. నా పోస్ట్లో లింక్ షేర్ చేశాను. చూడని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో తప్పకుండా చూడండి.
లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో మీ ఇందు గమనంని అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ డీటెయిల్స్, మోర్ అప్డేట్స్, ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇందు గమనం. టేక్ కేర్. బాయ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మొదటిసారి నా వీడియో చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.